ఒక 3 జిల్లాల నీతి కథ తెలుసుకుందాం. ఒక మారుమూల పల్లెటూరులో చాణక్యుడు లాంటి మహామేధావి ఒక అతను ఉండేవాడు అనమాట. ఆ మేధావికి ఒక ఫ్రెండ్ ఒక మంచి అత్యుత్సాహంగా వచ్చాడు. ఏదో ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకునేటట్లుగా, చాలా ఆనందంగా, కళ్ళల్లో వెలుగు, అవన్నీ కూడా. ఒక ఫ్రెండ్ గురించి ఏదో విషయం చెప్పడానికి వచ్చాడు అనమాట. చెప్పడానికి వస్తే అతను అత్యుత్సాహాన్ని చూసి ఇదేదో మంచి విషయం కాదని అతనికి అర్థమైంది చాణక్యుడికి. నువ్వు ఆగు అని చెప్పి అన్నాడు. నేను ఒక 3 ప్రశ్నలు వేస్తాను, ఆ 3 ప్రశ్నలకు సమాధానం అయిన తర్వాత నువ్వు ఆ విషయాన్ని నాకు చెప్పొచ్చు అని చెప్పి అన్నాడు. ఓకే అని చెప్పేసి అవతల ఫ్రెండ్ కూడా యాక్సెప్ట్ చేశాడు. ఫస్ట్ ఆ అవతల వేరే ఫ్రెండ్ గురించి చెప్పడానికి ఒక విషయం చెప్పడానికి వచ్చావు కదా, అది మంచిదా చెడ్డదా అని అడుగుతాడు ఫస్ట్ క్వశ్చన్. లేదు, అది చెడ్డ విషయం అని అంటాడు అనమాట. ఇక రెండో క్వశ్చన్, అది నువ్వు చూసావా, ఎవరైనా చెప్తే నా దగ్గరికి తీసుకొచ్చావా అని అడుగుతాడు అనమాట. నేను చూడలేదు, ఎవరో చెప్తే నేను నీ దగ్గర చెప్పడానికి వచ్చాను, ఆ విషయం నీతో పంచుకోవాలని అని అంటాడు అనమాట. ఇక మూడో క్వశ్చన్, అది నీకేమైనా ఉపయోగపడుతుందా, నాకేమైనా ఉపయోగపడుతుందా అని అడుగుతాడు అనమాట. అయితే అది నీకు ఉపయోగపడేది కాదు, నాకు ఉపయోగపడేది కాదని చెప్పేసి చెప్తాడు అనమాట. ఇక అలాంటప్పుడు మన ఇద్దరం ఆ విషయం గురించి మాట్లాడుకోవడం అనవసరం కదా అని చెప్పేసి ఈయన అత్యుత్సాహాన్ని పూర్తిగా నీరు గారుస్తాడు అనమాట. మన చుట్టూ అలాగే ఉంటారు చాలా మంది, ఎక్కడెక్కడో పుకార్లు అన్నీ తీసుకొని వచ్చి అది ఏంటో తెలియకుండానే ముందుకు ముందే వాళ్ళ యొక్క కడుపులో ఉన్న విషయాన్ని చెప్పలేకపోవడంతో ఎవరితో పంచుకోవాలని చెప్పేసి పనికిరాని విషయాలన్నీ తీసుకొస్తూ ఉంటారనమాట. ఇది మనం రియల్ లైఫ్ లో ఉపయోగించాల్సి వస్తే కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనకి 3 ప్రశ్నలే 3 జడ్లని అర్థం అనమాట. ఇప్పుడు ఈ విషయంలో చాణక్యుడు అనే మేధావి ఎవరైతే 3 క్వశ్చన్లు వేసాడు కదండి, మనల్ని రియల్ లైఫ్ లో కూడా ఆ 3 ప్రశ్నలు వేసుకునే కానీ ఒక విషయాన్ని మనం స్పందించకూడదు. అలాగే అవే కొన్ని బ్యాడ్ థింగ్స్ తీసుకుంటే మన లైఫ్ లో మనం బ్యాడ్ థింగ్స్ ని ఎలా అవాయిడ్ చేయాలి చూద్దాం ఒకసారి. నేను ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒకళ్ళ మీద వేరే వాళ్ళకి పుల్లలు పెట్టడం. ఇది గాసిప్స్ అంటారు కదా, మనకేం తెలియదు కానీ అవి ఒక కుటుంబంలో చిచ్చు పెట్టడం కావచ్చు, ఒకళ్ళకి పడకుండా పుల్లలు పెట్టి వ్యవహారం కావచ్చు, కుళ్ళుబోతుతనం, ఒకళ్ళు ఎదుగుతుంటే ఓచుకోలేనితనం కావచ్చు, అదంతా కూడా మానసికంగా మనల్నే కుంగదీస్తుందండి. ఒకళ్ళు ఎదుగుతుంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి మనం కూడా వాళ్ళ స్థాయిని మించి నేను కూడా కష్టపడి ఎదగాలనే తత్వం మన దగ్గర ఉండాలి. కానీ వాళ్ళు ఎందుకు అలా ఎదుగుతున్నారని కుళ్ళుకోవడం కానీ, అలాగే పుల్లలు పెట్టి వాళ్ళ కుటుంబాలు చిచ్చు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్సే. ఇంకొన్ని చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఆల్కహాలిజం అంటే తాగుడుకు బానిస అవడం. తాగుడు అనేది పెద్ద వ్యసనం అండి. దానివల్ల మనిషి జీవితానికి ఎలాంటి ఉపయోగం లేదు. తాగని వాళ్ళు కూడా చాలా మంది హెల్దీగా ఉంటున్నారు. తాగితేనే కొంతమంది నిద్ర పట్టదండి ఇదండి అంటారు. కరెక్ట్ గా కష్టపడి పనంతా చేస్తే నైట్ అంతా వచ్చేసరికి ప్రశాంతంగా నిద్ర పట్టింది. ముందు తాగితే నిద్ర పట్టింది అంటే భ్రమ. వాళ్ళు మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉన్నారనమాట. అది గుడ్డా బ్యాడా, మనం ఎలా ఫిక్స్ అయితే అలా మైండ్ ఫిక్స్ అవుద్ది. అలాగే మనకి తాగటం అనేది కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్. డ్రగ్స్ అది కూడా అంతే, ఒక బానిసత్వం. అలాగే ఓవర్ హీటింగ్, తినడం అనేది ఓవర్గా తినేస్తూ ఉంటారు. స్వీట్స్ అలాంటివి తింటే మన ఆరోగ్యానికి చాలా అన్హెల్దీ అనమాట. అలాగే గేమింగ్, రకరకాల గేమ్స్ ఆడుతూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది. ఇంకా స్మోకింగ్, అది పొగ తాగటం వల్ల లంగ్స్ మీద ఎఫెక్ట్ పడి రేపొద్దున ఆరోగ్యానికి హానికరం జరుగుతుంది. అలాగే మనకి చూసుకుంటే షాపింగ్, చేతిలో కొద్ది డబ్బులు ఉంటే చాలు, ఇక అయిపోయిందా నిద్రపోరు. తర్వాత ప్లానింగ్ ఉండదు వాళ్ళకి, ఇక ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. షాపింగ్ అనవసరంగా చేయకూడదు, షాపింగ్ చేయకూడదు అన్నట్టు అనవసరంగా చేయకూడదు. అలాగే సోషల్ మీడియా, జోకులు చూడటము, ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ అవసరమే, జీవితానికి బాధ్యత 90% ఉంటే ఎంటర్టైన్మెంట్ 10% చాలండి. ఎందుకంటే పిల్లల్ని తీర్చిదిద్దుకోవాలి, మన కుటుంబాన్ని పోషించుకోవాలి, రకరకాల మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీ మర్చిపోయి ఫోన్ అలా చూస్తే అక్కడ జోక్ వస్తుంది అనుకోండి, దాని మీదే ఇక ఏళ్ళు అరిగిపోయిందా నెడతా ఉంటారు. అది సోషల్ మీడియాలో ఎడిక్ట్ అయితే దాంట్లో నుంచి బయటికి రావడం చాలా ప్రమాదం, అది రాలేం కూడా. అందుకని ఎప్పుడైనా సరే 10% ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు మన మనిషికి. 90% రెస్పాన్సిబిలిటీస్, మీ కెరియర్ని, మీ లైఫ్ స్టైల్ని, అలాగే మీ పిల్లల భవిష్యత్తుని ఉపయోగించండి. అలాగే ఫాస్ట్ ఫుడ్ కూడా తినడం మంచిది కాదండి. ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకుని తింటే దానంతట ఉత్తమం లేదు.
ఓకే, ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ ఏవేవి మనకి వద్దనుకున్నామో తెలుసుకున్నాం. మరి వాటి ప్లేస్ లో ఏవి నింపాలి అనుకుంటే ఇక్కడ చూడండి, 9 కైండ్ ఆఫ్ థింగ్స్. హ్యాబిట్స్ లో మనకి వెల్దీ హ్యాబిట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. వెల్దీ పీపుల్ ఎలా ఉంటారంటే, ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లెగిస్తారు వాళ్ళు. దే వేకప్ ఎర్లీ అంటే తెల్లవారుజామునే లెగటం. అలాగే మెడిటేట్ చేయటం. దే మెడిటేట్ అంటే వాళ్ళు ధ్యానం చేసుకుని మనసు అంతా కూడా ప్రశాంతం చేసుకుంటారు. ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఇంటిని క్లీన్ చేసినట్టు బుర్రని కూడా క్లీన్ చేయాలండి. మన బుర్ర అంతా చెత్తతో ఉందనుకోండి, అది కూడా మనకి పనికిరాని విషయమే అవుతుంది. కాబట్టి రోజు ఇల్లు ఎలా క్లీన్ చేస్తున్నామో మన మైండ్ కూడా అలా క్లీన్ చేసుకోవాలి. అదే మెడిటేషన్ అంటే కూడా. అలాగే ది నెట్వర్క్, వాళ్ళు ఎవరెవరితో బంధాలు పెంచుకుంటున్నారో ఆ బంధాలని షేర్ చేసుకుంటూ ఉండాలి. ఆ నెట్వర్క్ ని ఇంకా బాగా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలి. అలాగే దమ్సెల్ఫ్ బిజీ అంటే వాళ్ళ పనులు వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉండాలని చూసుకుంటారు. వేరే వాళ్ళు ఫోన్ చేస్తే నేను బిజీ అని చెప్పరు, కానీ వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు. ఆ బిజీ పనులు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ని మార్చుకోవడం కోసం వాళ్ళు ఏమేం కావాలవన్నీ కసరత్తులు చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు టీవీకి దూరంగా ఉంటారు, ఎక్కువ చదవటానికి ఇష్టపడతారు. అలాగే మనకి చూసుకున్నట్లయితే ఎవరికి ఎలా ఏ విషయంలో నో చెప్పాలో తెలిసి ఉంటుంది వాళ్ళకి. ఏది ఎస్ చెప్పాలో ఏది నో చెప్పాలో ముందే ఫిక్స్ అయిపోయి ఉంటారు వాళ్ళు. వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడం కోసం ఎవరికైనా సరే నో చెప్పడం కూడా వెనకడు వేయరు. చేయాల్సింది అనుకోండి చేసి అక్కడ పెట్టేస్తారు. అలా ఫిక్స్ అయిపోయి ఉంటారు వాళ్ళు. ఇంక తర్వాత ముందుకు ముందే డైరీ ప్రిపేర్ చేసుకుంటారు. వాళ్ళు రేపు పొద్దున ఏమి యాక్టివిటీ చేయాలో ఈ రోజు నైటే డైరీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఈ రోజు నైటే ముందు డైరీ రాసేసుకుంటారు అనమాట. తర్వాత మేనేజ్ చేస్తారు. డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటుంది. వాళ్ళు డబ్బు మేనేజ్ చేయడం కూడా తెలిసి ఉంటుంది. అలా నేర్చుకుంటారు. వాటికి సంబంధించిన విషయాలు కూడా నేర్చుకుంటూ ఉంటారు. తర్వాత గోల్ సెట్టింగ్ పెట్టుకుంటారు వాళ్ళు విజువలైజ్ చేసుకుంటూ ఉంటారు. ఆ గోల్ ని ఎప్పటికల్లా రీచ్ అవ్వాలి. ఒక 3 ఏళ్లలో నేను ఇది సాధించాలి అనుకున్నాను అనుకోండి, ఆ 3 ఏళ్లలో సాధించిన దాకా నిద్రపోరు. ఆ విజువలైజేషన్ లో చేసుకుని దాన్ని తీర్చిదిద్దుకొని వాళ్ళు అప్పుడు దాన్ని సక్సెస్ గా ఆనందిస్తారు అనమాట. ఓకే అండి, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. అసలు మనిషికి ఏ సమస్య ఉంటుంది? ఫస్ట్ డబ్బు సమస్య కదండి. ఏ మనిషి అయినా సరే 100కి 99 పాళ్ళు డబ్బు సంపాదిస్తే ఏ సమస్య ఉండదు. ఆరోగ్యం డబ్బుతో ముడిపడి ఉంది, బంధం డబ్బుతో ముడిపడి ఉంది. ఏది చూసుకున్నా సరే ప్రతి మనిషి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే డబ్బుతో ముడిపడి ఉంది. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ ఆఫ్ బిట్వీన్ ది రిచ్ అండ్ పూర్. అంటే ఎవరు పూర్ మైండ్ సెట్ లో ఉంటున్నారు, ఎవరు రిచ్ మైండ్ సెట్ లో ఉంటున్నారు ఒకసారి కంపేర్ చేస్తే, పూర్ మైండ్ సెట్ లో వాళ్ళు స్కిల్స్ నేర్చుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ కి తాళం వేసుకొని కూర్చుంటారు అనమాట. కొద్దిపాటి నాలెడ్జ్ ఉన్నా సరే ఎంతో తెలిసిపోయినట్టు నాలెడ్జ్ తాళం వేసి కూర్చుంటారు. ఏదన్నా ఎవరైనా చెప్పారు అనుకోండి, నాకు తెలుసు ఇదే మాట్లాడతారు. దట్ ఈస్ పూర్ మైండ్ సెట్. ఇక వాళ్ళు చూడండి, రిచ్ మైండ్ సెట్ ని ఎప్పుడు షైన్ చేసుకుంటూ ఉంటారు. క్లీన్ చేసుకుని వాళ్ళ యొక్క గ్రీన్ గా ఉండేటట్టు చూసుకుంటారు. తర్వాత స్కిల్స్ నేర్చుకోవడం ఎప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఇదే మైండ్ సెట్ లో వాళ్ళ సంపాదన కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. పూర్ మైండ్ సెట్ వాళ్ళ ఆలోచనలు వర్క్ చేస్తుంటారు స్టెబిలిటీగా, నిలకడగా అక్కడే పనిచేస్తూ ఉంటారు. దాన్ని పెంచుకొని అనుకోరు. ఏదో జీవితం వెళ్ళిపోతుంది, ఆ వచ్చిన సంపాదనలో సరిపెట్టుకుంటున్నాం, కంఫర్ట్ జోన్ లో ఉండిపోతారు. వాళ్ళకు 30,000 శాలరీ వస్తుంది అనుకోండి, జీవితాంతం 30,000 శాలరీ మీదే పనిచేస్తుంటారు అనమాట. అంటే స్టేబుల్ గా ఇన్కమ్ చూసుకుంటారు, మంచిదే అది విషయము. కానీ ఇన్కమ్ ని పెంచుకోలేకపోవడం అనేది కూడా ఒక ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాళ్ళు చూడండి, మనము ఎలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్నామంటే, మనం కొనుక్కునే గ్రాసరీస్ కానీ, మన ఇంట్లో తెచ్చుకునేటటువంటి ఏదైనా మనం లగ్జరియస్ గా బతకరన్నా కానీ మనకున్న ఇన్కమ్, మిడిల్ క్లాస్ వాళ్ళని ఉద్దేశించారండి ఈ వీడియో చేసేది. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళ యొక్క ఇన్కమ్ ని పెంచుకోలేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ మారదు, వాళ్ళ పిల్లలకి మంచి కెరీర్ ఇవ్వలేరు, నానా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి స్టెబిలిటీ ఇన్కమ్ మీద ఆధారపడకండి. వచ్చే 30,000 రూపాయలు అంటే ఆ 30,000 సరిపోద్దులే జీవితాంతం అనుకుంటే మీరు ఇక దాని మీద ఎలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోలేరు. నెక్స్ట్, సేవ్ మనీ అంటే కొద్దిపాటి ఇన్కమ్ సేవ్ చేస్తుంటారు. వచ్చిన 30,000లోనే 5,000 6,000 సేవ్ చేస్తుంటారు. దాంతోనే సంతృప్తి పడిపోతూ ఉంటారు. అది రేపొద్దున పెద్ద ఎత్తులో సమస్య వచ్చినప్పుడు ఒక్కసారికే కొట్టుకొని పోతారు అనమాట. నెక్స్ట్, ఒక ఇంటి మీదే ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ జీవితం మొత్తం సంపాదించింది ఏదన్నా ఉంది అంటే ఒక ఇల్లు చూపిస్తారు మహా అయితే, అంతకంటే ఏముండదు వాళ్ళ దగ్గర. అలాగే రిచ్ మైండ్ సెట్ పీపుల్ చూడండి, వర్క్ నేర్చుకోవడం కోసమే పనిచేస్తారండి. స్టేబుల్ గా ఇన్కమ్ తెచ్చుకోవడం కోసం కాదు. వాళ్ళు స్టేబుల్ గా వాళ్ళ నాలెడ్జ్ గ్రోత్ చేసుకుంటారు. ఎప్పటికప్పుడు ఈ రోజు నేనేంటి రేపు నేనేంటి అని చెప్పేసి వాళ్ళు లెర్న్
అంటే నేర్చుకుంటూ ఎదగటం కోసం పనిచేస్తారు. అలాగే ఇన్వెస్ట్ చేసేది ఎక్కడ చేస్తే మంచిగా ఉంటది, ఆ నాలెడ్జ్ కానీ లేకపోతే డబ్బు కానీ ముందే ప్లానింగ్ చేసుకుంటారు, కరెక్ట్ గా చూసుకుంటారు, అవన్నీ చూసుకునే దాన్ని ఉపయోగించుకుంటారు. అలాగే క్యాష్ ఫ్లో ఎక్కడ వస్తుందో ఎక్కువ మంచిగా చూసుకుంటారు వాళ్ళు, సంపాదన కోసం ఎక్కువగా. అంటే ఎప్పుడైతే దాయటం మొదలు పెట్టామో సంపాదించడం ఆగిపోతండి. ఎప్పుడైతే ఖర్చు కొంచెం ఎక్కువ చేస్తున్నామో మనం ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఆలోచన వస్తుంది. కానీ రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా సంపాదించడం కోసమే చేస్తారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ లాంటివి కొంతమంది ఏజెంట్లు, అందరి గురించి నేను చెప్పట్లేదండి, దయచేసి ఇది అర్థం చేసుకోండి. కొంతమంది ఏజెంట్లు నువ్వు పోయిన తర్వాత నీ పిల్లలకి ప్రొటెక్షన్ ఏంటి, నీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అని చెప్పేసి నువ్వు సంపాదించలేవని చెప్పేసి ముందే వాళ్ళకి ముందే ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు నీ సంపాదనలో సేవ్ చేసుకోవడం ఎంత ఉత్తమమో నీ సంపాదనని పెంచుకోవడం కూడా అంతే ఉత్తమం అని చెప్పేసి ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైనా సరే ఎవరిచ్చినా సరే ఎవరి సొత్తు ఎవరికి ఇవ్వరండి. ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళు సేవ్ చేసుకున్న డబ్బులతో ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడుల మీద లాభాలు తెచ్చి ఆ లాభాల్లో కొంత లాభాన్ని వీళ్ళకి ఇస్తున్నారు తప్ప కంపెనీలు ఏదో మనకేం ఒరగబెట్టట్లేదు. ఇది మాత్రం అర్థం చేసుకోండి, దాన్ని తప్పుగా మాట్లాడట్లేదు. మన సంపాదన కూడా మనం నేర్చుకొని మనం పెంచుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిల్ పెంచుకోవాలి. మన స్కిల్ పెంచుకుని వాళ్ళ ఇన్సూరెన్స్ సంస్థలు వాళ్ళ స్కిల్ పెంచుకునే సంపాదనని పెంచి మీకు ఎంతో కొంత లాభాన్ని ఇస్తున్నాయి. అలాగే మీ స్కిల్ని కూడా మీరు పెంచుకొని మీ ఆదాయాన్ని కూడా మీరు పెంచుకుంటే రేపొద్దున ఇన్సూరెన్స్ పాలసీ ఒక్కదాని మీద ఆధారపడాల్సిన పని లేదు. అలాగే ఇన్సూరెన్స్ పాలసీ చేయొద్దని నేను చెప్పట్లేదు, దాన్ని మించిన సంపాదన మనం కూడా పొందాలి. అదొక్కటే కాదు, నేను అది లేకపోయినా సెకండ్ సోర్స్ ఆఫ్ నాకు ఒక ప్రొటెక్షన్ ఉంది నా పిల్లలకి నా ఫ్యామిలీకి, ఇది ఒకటే కాదు నేను వేరే ప్రొటెక్షన్ కూడా ఇవ్వగలిగానని ధైర్యాన్ని పెంచుకోండి అని చెప్తున్నాను అనమాట. ఎప్పుడు కూడా పూర్ మైండ్ సెట్ లాగా ఆలోచించొద్దు, రిచ్ మైండ్ సెట్ లాగా ఆలోచించండి. ఈ విషయాన్ని ఈ స్టోరీతో తెలియజేద్దామని చెప్పేసి ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ రాము.